రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు పోలీసులందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టారు. సరే జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాల్లో ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, ట్యాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించిన లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు అటు తిరగొద్దు రిస్ట్రిక్షన్స్ మాకు. సరే భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇవాళ నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి పెద్దలు, పార్టీ నాయకులు, మా హరీష్ అన్న, అదేవిధంగా మా కేటీఆర్ అన్న కూడా వచ్చి నాకు ధైర్యం చెప్పారు. వారితో పాటు మాజీ మంత్రులు మా జోగు రామన్న గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కోవ లక్ష్మక్క, మా అనిల్ జాదవ్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్న, అదేవిధంగా మా బావ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, మా సోదరుడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మా కోనప్ప గారు, దివాకర్ రావు గారు, చిన్నయ్య గారు, మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అక్క, అదేవిధంగా మా జాజుల సురేందర్ అన్న, ఇట్లా చాలామంది పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మా విద్యార్థి విభాగం సోదరులు కానీ, యూత్ విభాగం సోదరులు కానీ అందరూ వచ్చి నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. కానీ నేను ఒక్క మాట రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాను.